అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు ఏ క్వైరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. అండ్ దిస్ ఇస్ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్. మనం జెన్కిన్స్ చేస్తున్నాం. సో ఈరోజు వచ్చేసి విల్ సీ హౌ వి గోన్ యాడ్ స్లేవ్ నోట్స్. ఓకే, సో స్లేవ్ నోట్స్ ఎట్లా యాడ్ చేస్తాం అండ్ హౌ వి వర్క్ విత్ ది స్లేవ్ నోట్స్ అనేది చూసాం. ఓకే, సో ఫస్ట్ మనము విల్ గో విత్ ద నార్మల్ స్లేవ్ నోడ్. మనం ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము అండ్ హౌ యూ సెటప్ ది స్లేవ్ నోడ్ విత్ బేసిక్ డిపెండెన్సీస్ అండ్ ఎస్ఎస్హెచ్ క్రెడెన్షియల్స్ ఎట్లా యాక్సెస్ చేయడానికి మాస్టర్తో ఎట్లా కాన్ఫిగర్ చేస్తామో చూద్దాము. అండ్ ఆల్సో విల్ యాడ్ స్లేవ్ నోడ్ ఆన్ ద జెన్కిన్స్ యూజర్ ఇంటర్ఫేస్. దెన్ విల్ కాన్ఫిగర్ లేబుల్స్ అండ్ అవి లేబుల్స్ యాడ్ కాన్ఫిగర్ చేసిన తర్వాత బిల్డ్ని మనం స్లేవ్ నోడ్ నుంచి ఎట్లా రన్ చేస్తామని చూద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్గా మనకి రియల్ టైంలో జరిగే థింగ్ ఇది. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్. ఓకే, సో ఇది నా స్లేవ్ నోడ్. ఓకే, సో ఐ విల్ ఇన్స్టాల్. ఓకే, సో ఓపెన్ జేడీకే ఇన్స్టాల్ చేసుకుందాము ఫస్ట్. ఓకే, సో విల్ సర్చ్ సర్చ్ ఓపెన్ జేడీకే అందాం. ఓకే, సో ఇక్కడ ఓపెన్ జేడీకే వర్జన్ జావా 11 ఉంది, జావా 1.8 వర్జన్స్ ఉన్నాయి మనకి. సో యూ కెన్ డౌన్లోడ్ ఎనీథింగ్. ఓకే, సో మీకు 1.8.0 అయినా సరే యూ కెన్ గో ఫర్ దిస్ వన్ ఆల్సో. జావా 11 కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే, సో లెట్ మీ గో విత్ దిస్. ఓకే, సో 4 కదా. ఓకే, ఓకే, ఇన్స్టాల్. ఓకే, అండ్ ఆల్సో ఐ ఇన్స్టాల్ గిట్. ఓకే, ఎస్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యూజర్ క్రియేట్ చేసుకుందాము, జెన్కిన్స్ యూజర్. సో ఇది వచ్చేసి నేను స్లేవ్ నోడ్లో చేస్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఆన్ ద మాస్టర్ నోడ్. ఓకే, సో ఇది స్లేవ్ నోడ్. సో ఇంకా నేను మాస్టర్ నోడ్కి వెళ్ళలేదు. సో లెట్ అస్ డూ సంథింగ్ ఆన్ స్లేవ్ నోడ్. ఓకే, ఇక్కడ 39.63 ఉంది కదా, ఇది స్లేవ్ నోడ్, గుర్తుపెట్టుకోండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, సో మనం ఎందులో చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దెన్ ఐ విల్ యాడ్ యూజర్. ఓకే, సో జెన్కిన్స్ యూజర్ని యాడ్ చేసిన. ఐ విల్ చెక్ వెదర్ దిస్ యూజర్ గోట్ యాడెడ్. ఓకే, సో వీ హ్యావ్. ఓకే, సో నౌ విల్ గో ఫర్ ది SSH-keygen. ఓకే, సో నేను SSH-keygen ఎక్కడ చేయాలి? వీ నీడ్ టు డూ దిస్ ఇన్ ది మాస్టర్, ఎందుకంటే మనం మాస్టర్ నుంచి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. ఓకే, సో ఇది నా స్లేవ్ నోడ్. స్లేవ్ నోడ్లో ఐ హావ్ క్రియేటెడ్ జెన్కిన్స్. ఓకే, అండ్ ఐ హావ్ క్రియేటెడ్ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. దెన్ ఐ విల్ గో టు మై మాస్టర్. ఓకే, సో ఇది నా మాస్టర్ నోడ్. ఓకే, క్లియర్. ఓకే, 34.164. ఓకే, నౌ ఇక్కడ నేను SSH-keygen అంట. ఓకే, సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఎంటర్. దెన్ ఐ విల్ క్రియేట్ సంథింగ్ ఇన్ /opt-లో విల్ క్రియేట్ .jenkins అనేసి ఐ విల్ క్రియేట్ సమ్ ఫైల్ .jenkins. ఓకే, సో స్లాష్. ఓకే, సో mkdir-p అంటున్నాను నేను. ఓకే, సో /jenkins. దెన్ వాట్ ఐ విల్ డూ ఇస్, ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసినామో ఐడి ఫైల్. సో ఇఫ్ ఐ సే ls-li and if I go to .ssh. ఓకే, సో ఇక్కడ మనకు ఐడి _RSA ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ది పబ్లిక్ కీ. ఓకే, సో ఈ పబ్లిక్ కీని మనం కాపీ చేద్దాము, ఐడి _RSA. ఓకే, సో అండ్ ఐఎమ్ కాపింగ్ ఇట్ ఇన్ /opt/jenkins. ఓకే, సో జెన్కిన్స్ దాంట్లోకి మూవ్ చేసిన /opt దాంట్లోకి. ఓకే, సో నౌ వాట్ విల్ డూ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వెన్ వీఆర్ కాపీయింగ్ ఇట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ ఇట్ యాజ్ ఐడి _RSA మనం ఏం చేద్దామంటే విల్ కాపీ ఇట్ యాజ్ Jenkins_slave. ఓకే, Jenkins_slave అనేసి నేను కాపీ చేసిన. యూ వాంట్ టు గో అండ్ చెక్, యూ కెన్ గో అండ్ చెక్ cd ls. ఓకే, సో ఇది ఐడి _RSA అనేది రిమూవ్ చేసేద్దాం మనం. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ లైక్ మనము స్లేవ్ నోడ్ కోసం చేస్తున్నాం అనేసి. ఓకే, సో నౌ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు విల్ గో హియర్ అగైన్. ఓకే, ఐ విల్ సే /own. ఓకే, -r and I'll give permissions to Jenkins. ఓకే, సో జెన్కిన్స్ కింద క్రియేట్ చేస్తున్నాయి అంటే పర్మిషన్స్ ఇస్తున్న జెన్కిన్స్కి. దాని విల్ సే opt.jenkins. ఓకే, నౌ సేమ్ థింగ్ లైక్ మనము chmod
and I'll say 400 slash direct jenkins underscore slave. Okay, సో ఇక్కడ నేను దీనికి రీడ్ పర్మిషన్ ఇచ్చిన, ఇఫ్ ఐ సే ఎల్ఎస్ఎఫ్ అని ఇలాంటి. ఓకే, సో ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చిన, దట్ ఈస్ ఆల్సో ఫర్ ద యూజర్ జెన్కిన్స్. ఓకే, సో గ్రూప్కి ఏం పర్మిషన్ ఇవ్వలేదు, ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ది అదర్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై థింగ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ get the public key. ఓకే, సో సారీ, ఇందాక మనం ఐడియా అండర్స్కోర్ ఆర్ఎస్ఏ మనం ప్రైవేట్ కీని కాపీ చేసాం. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ షో యూ దిస్. ఓకే, సో ఇది ప్రైవేట్ కీ మనం కాపీ చేసాము. ఓకే, నవ్ ఇఫ్ ఐ గో ఫర్ ది పబ్లిక్ కీ. ఓకే, సో ఇఫ్ ఐ సే క్యాట్. ఓకే, సో ఇది నా పబ్లిక్ కీ. ఓకే, సో ఈ పబ్లిక్ కీని మనం ఎక్కడ కాపీ చేయాలి? వీ నీడ్ టు కాపీ దిస్ ఇన్ టు ది స్లేవ్ నోడ్, రైట్? సో ఐల్ గో టు స్లేవ్ నోడ్. సో ఐల్ కాపీ దిస్ and I'll say ping localhost. Okay, slave node lo unna nenu ippudu. Okay, so now what I'll do, I'll go to Jenkins. Okay, మనం ఆల్రెడీ జెన్కిన్స్ యూజర్ని క్రియేట్ చేసినాం, ఇది స్లేవ్ నోడ్. ఓకే, సో నేను జెన్కిన్స్లోకి వెళ్ళినాం, దెన్ ఐల్ సే mkdir.ssh. ఓకే, సో I've just created a directory called ssh and ch mod. I'll give 700 to .ssh vi .ssh. నేను ఇప్పుడు ఇక్కడ authorized underscore keys. ఓకే, సో authorized underscore keys అని ఒక ఫైల్ని క్రియేట్ చేసిన. ఓకే, ఎందుకంటే ఐ వాంటెడ్ టు కాపీ హియర్. ఓకే, సో నా పబ్లిక్ని నేను ఇక్కడ కాపీ చేసిన స్లేవ్ నోడ్లో. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మోస్ట్లీ మీకు తెలిసి ఉంటాయి, ఎందుకంటే తెలిసి ఉండాలి యాక్చువల్లీ. ఓకే, సో whenever you want to do the authentication, right? So this is what we do. Okay, so ఇప్పుడు నేను నా పబ్లిక్ కీ ఏదైతే పబ్లిక్ కీ ఉందో మాస్టర్ నోడ్ పబ్లిక్ కీని తీసుకొచ్చి నేను స్లేవ్ నోడ్లో కాపీ చేసిన. ఓకే, సో నౌ ఐల్ గివ్ పర్మిషన్ ఫర్ దిస్. ఓకే, సో ఐల్ సే chmod, ఐల్ గివ్ 600, దెన్ ఐల్ గివ్ పర్మిషన్ టు దిస్. ఓకే, సో దీనికి నేను 600 పర్మిషన్ ఇచ్చేసిన. ఓకే, సో దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, ఓకే, సో ఇఫ్ ఐ గో టు OPT. Okay, so I'll go to cd/opt. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐల్ డౌన్లోడ్ agent.jar ఫైల్. ఓకే, సో agent.jar ఫైల్ని డౌన్లోడ్ చేస్తాను. సో నా యూఆర్ఎల్ వచ్చేసి wget, ఐల్ గెట్ ది ఐపీ అడ్రస్. ఓకే, సో ఇది నా ఐపీ అడ్రస్. ఓకే, http. ఓకే, సో ఐల్ గివ్ 8080 and I'll give jnlp jars admin dot jar file. Okay, so sorry, agent dot jar file. Okay, so agent dot jar file ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, సో forbidden ఏమైంది, connected. ఓకే, సో ఐ ట్రైడ్ విత్ 8080 ఓన్లీ. 8080తో నాకు వచ్చేసింది, ఇట్స్ గాట్ డౌన్లోడెడ్. ఓకే, సో agent.jar. ఓకే, సో నౌ ఇట్ లుక్స్ గుడ్. ఓకే, సో agent.jar నేను ఇక్కడ డౌన్లోడ్ చేసేసిన. ఓకే, సో నౌ ఇట్ షుడ్ కనెక్ట్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై కన్సోల్. ఓకే, సో కన్సోల్లోకి వెళ్ళి ట్రై చేద్దాము, సో హౌ వి యాడ్ ది స్లేవ్ నోట్స్ అనేది. ఓకే, సో నేను నా జెన్కిన్స్ బాక్స్లో ఉన్న ఇప్పుడు ఇఫ్ ఐ గో టు మేనేజ్ జెన్కిన్స్. ఓకే, సో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ క్లిక్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ గో టు ఏజెంట్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఫిక్స్డ్ ఏజెంట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో నౌ ఓకే, సో నేను ఫిక్స్డ్ ఏజెంట్ పెట్టేసిన ఇక్కడ. అండ్ ఇక్కడ ఏజెంట్ కాన్ఫిగర్ చేయాలంటే మీకు పోర్ట్ ఉండాలి. ఓకే, సో ఐల్ గో విత్ 50,000. ఓకే, ఓకే, సో ఏజెంట్ 50,000లో పెట్టేసిన నేను. ఓకే, సో దెన్ I'll click on apply and save. Okay, so now I'll go to new node, manage nodes and clouds, new node. Okay, so ఇక్కడ మీరు నోడ్ నేమ్ ఇచ్చుకోవచ్చు, లైక్ I'll give Jenkins-slave. Okay, and I'll click on permanent agent. Okay, and I'll say okay. Okay, so number of executors 2 ఇద్దాము. Okay, and I'll say /home/Jenkins.
ఓకే /home/jenkins ఇచ్చిన నేను. అండ్ ఆల్సో యూ కెన్ గివ్ లేబుల్ నేమ్. ఓకే సో ఇది jenkins -ssh -slave అని ఇద్దాం. ఓకే లేబుల్ నేమ్. ఓకే సో ఇక్కడ వచ్చేసి యూసేజ్. ఓకే ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్. ఓకే సో ఈ లేబుల్ ఉంటేనే యూజ్ చేయాలని చెప్దాము. ఓకే సో దెన్ లాంచ్ మెథడ్ వచ్చేసి లాంచ్ ఏజెంట్ వై ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమాండ్ ఆన్ ద కంట్రోలర్. ఓకే సో కంట్రోలర్కి తెలుస్తాము. ఓకే సో నౌ వీ నీడ్ టు గివ్ ది లాంచ్ కమాండ్. ఓకే సో లాంచ్ కమాండ్ వచ్చేసి ఓకే సో ఇక్కడ మీరు SSH-o స్ట్రిక్ట్ హోస్ట్కి చెకింగ్ వన్ పెట్టాను నేను. సో దట్ ఇట్ వోంట్ చెక్ ఫర్ ద హోస్ట్కి చెకింగ్ మనం ఆల్రెడీ యాడ్ చేసాం. సో జెన్కిన్స్ యూజర్కి లాగ్ అవుతున్నాము స్లేవ్ నోడ్లో. ఓకే సో విల్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే సో నౌ విల్ గో అండ్ చెక్ ది లాగ్స్. ఓకే సో ఏజెంట్లోకి వెళ్ళినా నేను లాగ్ చెక్ చేసాం. ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అంటుంది. ఓకే సో నౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇట్ ఈస్ ఆన్లైన్. ఓకే సో బ్యాక్ టు లిస్ట్. ఓకే సో ఇక్కడ నాకు మాస్టర్ రన్నింగ్లో ఉంది అండ్ ఆల్సో ఐ హ్యావ్ స్లేవ్ రన్నింగ్. ఓకే సో నాకు ఇక్కడ ఏమి క్రాస్ సింబల్స్ చూపించట్లేదు అంటే ఇట్స్ వర్కింగ్. ఓకే సో ఇఫ్ ఐ గో టు లాగ్ అగైన్ okay so it is connected. Okay so everything looks fine. Okay so now we'll try to run some pipeline so that it will run on the node slave node. Okay so I'll go to the basic pipeline script malli ikkada veldam. Okay so ikkada meeku you go and see configure. Okay so configure lo I'll say restrict where this project can be run. Label expression will give label expression. Okay సో మనం ఏమి ఇస్తాం అది లేబుల్ ఎక్స్ప్రెషన్ స్లేవ్ -ssh jenkins -ssh-slave. ఓకే సో ఇది ఇచ్చినాం మనం. ఓకే సో నౌ ఐ విల్ సే అప్లై అండ్ విల్ సే సేవ్ దెన్ ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే సో బిల్డ్ నౌ అని చేయగానే లైక్ బిల్డ్ రన్ అవుతుంది ఇక్కడ. ఓకే సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ది కన్సోల్ అవుట్పుట్స్. ఓకే సో బిల్డింగ్ రిమోట్లీ. ఓకే సో ఆన్ జెన్కిన్స్ స్లేవ్ అని వచ్చింది. ఓకే సో ఇట్ ఈస్ బిల్డింగ్ ఆన్ రిమోట్ స్లేవ్ నోడ్. ఓకే సో ఇది మాస్టర్లో రన్ అవ్వట్లేదు, స్లేవ్ నోడ్లో రన్ అవుతుంది. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ స్లేవ్ నోడ్. ఓకే సో బేసిక్గా ఎట్లా చేస్తాం స్లేవ్ నోడ్ అనేది దిస్ ఈస్ వాట్ వీ డూ. ఓకే ఓకే సో నౌ వాట్ వీ విల్ డూ విల్ యాడ్ వన్ మోర్ స్లేవ్. ఓకే సో స్లేవ్ వచ్చేసి ఇప్పుడు అమెజాన్ EC2 నుంచి ఎట్లా స్లేవ్ యాడ్ చేస్తామో చూసాం. ఓకే సో నవ్ వీ హ్యావ్ సీన్ లైక్ నార్మల్ ఇప్పుడు లైనెక్స్ బాక్స్ ఉందనుకోండి, దాన్ని మనం అమెజాన్లో అయినా సరే మీకు లైనెక్స్ బాక్స్ ఉంటే మనం ఎట్లా యాడ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూసాం. ఓకే బట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అమెజాన్ EC2 నుంచి మనం డైరెక్ట్గా కూడా యూజింగ్ ప్లగిన్ మనం యాడ్ చేయొచ్చు. ఓకే సో విల్ సీ హౌ వీ కెన్ యాడ్ దట్. ఓకే సో ఫస్ట్ మనము IAM క్రియేట్ చేయాలి AWSలో. ఓకే అండ్ ఆల్సో దెన్ యూ నీడ్ టు క్రియేట్ జెన్కిన్స్ ప్లగిన్ ఇక్కడ జెన్కిన్స్లో. దెన్ మనం ఎట్లా బిల్డ్స్ని రన్ చేస్తాము EC2లో అనేది చూద్దాం. ఓకే సో ఇఫ్ ఐ గో టు మై ఇన్స్టెన్స్ ఇక్కడ. ఓకే సో ఐ విల్ గో ఫర్ IAM. ఓకే సో IAM క్లిక్ చేస్తున్నాను నేను. దెన్ ఐ విల్ గో ఫర్ ఓకే ఇట్స్ లోడింగ్. ఓకే సో ఐ విల్ క్రియేట్ ఎ గ్రూప్ ఫస్ట్. ఓకే సో యూజర్ గ్రూప్స్. ఓకే సో యూజర్ గ్రూప్స్లో నేను జెన్కిన్స్ అనే యూజర్ గ్రూప్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే సో ఐ విల్ క్రియేట్ ఎ గ్రూప్. సో వాట్ ఐ విల్ సే హియర్ ఈస్ జెన్కిన్స్. ఓకే సో జెన్కిన్స్ అనే గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే అండ్ హియర్ వీ కెన్ అటాచ్ పాలసీస్. ఇక్కడ మనము అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ గో డౌన్. ఓకే ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఓకే సో అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను నేను ఈ గ్రూప్కి. ఓకే సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ద గ్రూప్. ఓకే సో నా గ్రూప్ క్రియేట్ అయిపోయింది. దెన్ వాట్ ఐ విల్ డూ ఐ విల్ క్రియేట్ ఎ యూజర్. ఓకే సో యూజర్ ఐ విల్ సే క్రియేట్ యాడ్ యూజర్. ఓకే సో నౌ హియర్ ఐ విల్ క్రియేట్ ఎ యూజర్ విత్ నేమ్ కాల్డ్ జెన్కిన్స్. ఓకే యూజర్ నేమ్ కూడా జెన్కిన్స్ ఇస్తున్నా. ఐఎమ్ జస్ట్ గివింగ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్. ఓకే సో నెక్స్ట్. ఓకే సో ఇక్కడ నేను ఈ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే సో జెన్కిన్స్ గ్రూప్లో ఐఎమ్ యాడింగ్ దట్ యూజర్. ఓకే సో ఐ విల్ సే రివ్యూ అండ్ ఐ విల్ సే క్రియేట్ యూజర్. ఓకే సో యూజర్ క్రియేట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకే సో జెన్కిన్స్ అనే యూజర్ క్రియేట్ అయిపోయింది. ఓకే సో నౌ యూ నీడ్ టు డౌన్లోడ్ దిస్ CSV. సో నా డాక్యుమెంట్స్లో నేను సేవ్ క్రియేట్ చేసేసిన. ఓకే సో నౌ ఐ విల్ క్లోజ్ దిస్. దెన్ ఐ విల్ క్రియేట్ ఎ కీ పేర్. ఓకే సో ఒక కీ పేర్ కూడా క్రియేట్ చేద్దాము.
So if I go to my AWS box here, ఓకే. సో నేను అన్నీ కూడా ముంబైలోనే చేస్తున్నా. ఇఫ్ యూ గైస్ సీ, ఓకే. సో ఏపీ సౌత్ 1లోనే చేస్తున్నా నేను అన్నీ కూడా. ఓకే. సో యూ గైస్ ఆల్సో కెన్ గో విత్ ముంబై, ఎందుకంటే మనకి లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది ముంబైలో చేసుకుంటే. ఓకే. సో ఇఫ్ ఐ గో టు కీ పేర్స్, ఓకే. సో కీ పేర్స్ క్లిక్ చేసిన నేను ఇక్కడ. ఓకే. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ కీ పేర్ అండ్ ఐ విల్ సే కీ పేర్ నేమ్ ఆల్సో జెన్కిన్స్. ఓకే. సో okay, so I'll go for .pm for use with OpenSSH. Okay, create a key pair. Okay, save file, or I'll open with notepad. Okay, so that it will be a site. Okay, so nenu key pair ni create chesesna now. Okay, so now I'll go to my Jenkins box, manage Jenkins, then I'll go for plugins. Okay, so available plugins lo, if we go and see Amazon EC2. Okay, Amazon EC2 undi ikkada. I'll say install without restart. Okay, so it's just installing it. Okay, so install ayin tarvata I'll also create credentials. Okay, so ippudu manamu download chesina file edaithe undo danto credentials kuda create chestanu nenu. Let me copy them. Okay, so ikkada successful చూపిస్తుంది. So again I'll go to my dashboard. Okay, so ikkada I'll go for manage credentials. Okay, then I'll say Jenkins global credentials. I'll click on add credentials. Okay, so ikkada nenu we can go for AWS credentials. Okay, మనకి ఇక్కడ AWS credentials అని చూపిస్తుంది. Okay, so now I can copy my access key and access secret. Okay, so na access key and secret ni copy chesina ikkada. Okay, then if I say okay, okay, don't save. Okay, again if I go here. Okay, so these are my credentials. Okay, nenu ID కూడా మర్చిపోయాను ఇక్కడ, but anyway this is totally fine. Okay, so now if I go to my dashboard again. Okay, so again if I say manage Jenkins, ikkadiki ellin tarvata if I say manage nodes and clouds, ikkada naku configure clouds undi. If I go and configure Amazon EC2. Okay, so ikkada nundi naku Amazon EC2 configure cheyadaniki cheptundi. So what I will say is ikkada manamu AWS Jenkins ani izzamu, AWS Jenkins. Okay, so credentials, ivi na credentials. Okay, and EC2 endpoint. Okay, so mana region వచ్చేసి it's not AP South 1. Okay, I'm not giving any alternative endpoint, and key pair వచ్చేసి we need to add. Okay, so we'll add it manually. Okay, so ikkada nenu what I'm selecting is username with the private key. We have copied it here, right? So I'll copy this private key. Okay, so enter directly ante nenu add. Okay, so I'm just copying that. Okay, so aa private key ni copy chesisna nenu. Okay, then I'll add. Okay, so ikkada nenu add chesisna indakane. Okay, so if Jenkins, if I say test connection. Okay, so success చూపిస్తుంది నాకు. Okay, so it is well and good. So now what I'll do, I'll save. Okay, so నేను ఇప్పుడు సేవ్ చేసేసిన. Like we'll see how we can run through with EC2. Okay, so ఇప్పుడు మనం ఏంటంటే we have tested the connection, successful వచ్చేసింది. Okay, so next step ఏంటి? So you need to launch EC2, right? ఒక VM ని మనం లాంచ్ చేయాలి. Okay, so definitely you need to check on the AMIs. Okay, సో మనకు ఒక AMI ID కావాలంటే లైక్ if you want to launch రెడ్ హ్యాట్ లైనక్స్ అనుకోండి, దాని AMI ID ఏందో చూద్దాం మనం. ఓకే, సో ఇవి నా AMI IDs. మనది AP South 1. ఓకే, సో ఇది ముంబై. ఓకే, ఐ కాపీ దిస్ AMI. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో హియర్. ఓకే, సో మేనేజ్ నోడ్స్ అండ్ క్లౌడ్స్లోకి. సో ఇఫ్ ఐ గో టు కాన్ఫిగర్ క్లౌడ్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది ఇది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్. ఓకే, సో అడ్వాన్స్డ్లోకి వెళ్తున్నాను నేను. ఓకే, సో AMIs అంటుంది ఇది, డిస్క్రిప్షన్, AMI ID. ఓకే, సో వేర్ వీ నీడ్ టు యాడ్, చెక్ AMI. ఓకే, సో ఇట్స్ దేర్. డిస్క్రిప్షన్ వచ్చేసి
I'll say AWS Jenkins slave. Okay, then we can go for AMI owners, ఇది అవసరం లేదు మనకి. So we can go with T2 micro. Okay, T2 micro is fine. Availability zone అవసరం లేదు. Security group, security group names ఇవ్వచ్చు మనము. సో జనరల్గా లైక్ ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎనీ సెక్యూరిటీ గ్రూప్, మనము అక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేము వీ కెన్ యాడ్. బట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ ఏమీ లేదు కాబట్టి విల్ గో విత్ డిఫాల్ట్. ఓకే, సో నేను ఏమి స్పెసిఫిక్గా సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేయలేదు. ఓకే, ఐ విల్ గో విత్ ది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, రిమోట్ ఫైల్ సిస్టమ్, రిమోట్ ఎఫ్ఎస్ రూట్, ఫైల్ సిస్టమ్ రూట్ అంటుంది. సో ఐ విల్ గో విత్ /home/Red Hat అందాం. ఓకే, సో ఐ విల్ గివ్ రిమోట్ యూజర్ యాజ్ Red Hat. ఓకే, AMI టైప్ అంటుంది ఇది. సో AMI టైప్ మనది మ్యాక్ కాదు, వీ హ్యావ్ అవర్ AMI టైప్ యాజ్ యూనిక్స్. ఓకే, సో sudo is my preferred command. Okay, so command prefix sudo. Okay, then these are all fine. Labels చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఏం చేద్దాం, లేబుల్ నేమ్ AWS Jenkins and -slave. Okay, so I'll give label name as this. Okay, so only build with the label expression matching. Okay, ideal termination time. Okay, so ఇది 30 ఉంది, I'll make it as 5. Okay, so init script. Okay, so ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకే, హెల్ప్ టు ఫీచర్ ఐడియల్ టర్మినేషన్ టైమ్ ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఓకే, సో టైమ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మినిట్స్ అండ్ a value of 0 or an empty string indicates that ideal agent should never be stopped. ఓకే, 0 ఇచ్చిరంటే అది ఎప్పుడు స్టాప్ అవ్వదు. అదే మీరు 1 ఇచ్చిరంటే ఇట్ విల్ చెక్ ఫర్ 1 minute. ఓకే, సో 1 minute ఉంటుంది and then it will go off. Okay, so we'll try with that. Everything looks good, list of AMIs. Okay, now I'll say apply and I'll say save. ఓకే, సో ఇప్పుడు వీ హ్యావ్ క్రియేటెడ్ దాట్, అంటే మనము నోడ్ క్రియేట్ చేసేసినాము. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్ అండ్ రీవెరిఫై థింగ్స్. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యు రీవెరిఫై ఎవ్రీథింగ్. ఓకే, సో అన్నీ ఉన్నాయి. ఓకే, స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అడ్వాన్స్డ్, ఓకే, number of executors you can make it as 2 and again minimum number of instances is fine. Delete. ఓకే, ఈ ఆప్షన్స్ చెక్ చేసుకుందాం అన్నీ. ఓకే, సో ఐడిల్ టైమ్ అవుట్ లేదు అండ్ ఓన్లీ అప్లై మినిమం నంబర్. ఓకే, ఇన్స్టెన్స్ క్యాప్, ఇది రూట్ డిలీట్, ఐ డిలీట్ ది రూట్ డివైస్. ఓకే, సో ఆన్ ఇన్స్టెన్స్ టర్మినేషన్. ఓకే, సో నాకు రూట్ డివైస్ అవసరం లేదు. ఓకే, EBS based on AMI is fine and I'll say allocate public IP and connects by SSH process. Okay, and okay, associate connect by SSH process. That's it, right? Okay, so disable preferred, wipe out environment variables, tool locations. Okay, okay, so I don't want to enable all those stuff. Okay, so I'll click on apply and I'll say save. Okay, so మనం సేవ్ చేసేస్తాము. అగైన్ ఇఫ్ ఐ గో టు మై డాష్ బోర్డ్, ఓకే, సో అగైన్ బేసిక్ పైప్ లైన్ ఏదైతే ఉందో అందులోకి వెళ్దాము. ఐల్ సే కాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ మనం నోడ్ నేమ్ ఏమి ఇస్తాము, ఇక్కడ AWS Jenkins slave. ఓకే, అండ్ ఐల్ సే అప్లై, ఐల్ సే సేవ్. Okay, now we can build. Okay, pending all nodes of label, okay, or offline. Okay, okay, so now if you go and check here, okay, so now build. Okay, so it's still pending లో ఉంది ఇది. ఓకే, ఇంకా ఆఫ్లైన్ చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇట్ ఈస్ ఆల్రెడీ లాంచ్డ్ సర్వర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ T2 మైక్రో లాంచ్ చేసింది ఇది ఇక్కడ. ఓకే, సో లెటస్ వెయిట్, ఇది ఆన్లైన్ వచ్చే వరకు వెయిట్ చేసాము. ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఆల్సో గో అండ్ వెరిఫై ఇన్ ది మేనేజ్ జెన్కిన్స్లో. ఇఫ్ యూ గో అండ్ చెక్ హియర్, ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ లాంచింగ్. ఓకే, సో ఇది ఇంకా లాంచింగ్ దీంట్లోనే ఉంది. ఓకే, ఇఫ్ యూ గో అండ్ చెక్ ది లాగ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి వెయిటింగ్ ఫర్ SSH టు కమ్ అప్ అంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ వెయిటింగ్
for that to come up. There was a problem while connecting to okay. So ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ ది ప్రైవేట్ ఐపీ. ఓకే, సో ఇక్కడ మనం కనెక్షన్ స్ట్రాటజీ మిస్ చేసినాము. ఓకే, సో ఐ విల్ గో విత్ పబ్లిక్ ఐపీ. ఓకే, సో ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఇచ్చినాము. ఓకే, సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ ఐ షో యూ లైక్ మనం ఏఎంఐ ఇమేజ్ ఏదైతే ఇస్తామో తప్పించిన నేను యాక్చువల్గా. సో మీకు ఏఎంఐ ఇమేజ్ కావాలనుకుంటే లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి. లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఏఎంఐ ఐడి ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఏఎంఐ ఐడి తీసుకోండి. అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా లాగిన్ చేస్తున్నప్పుడు EC2 యూజర్తో చేస్తాము. నేను ఇందాక రెడ్ హ్యాట్ అని ఇచ్చిన యాక్చువల్గా EC2 యూజర్ ఇవ్వండి. EC2 యూజర్ ఇవ్వండి. ఓకే, సో అదొకటే చేంజ్ చేసేసిన నేను. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఏఎంఐ ఐడి నేను ఇందాక ఇచ్చింది అది ఓమ్ని ఓఎస్ ఇచ్చిన నేను యాక్చువల్గా చూసుకోలేదు నేను. ఓకే, సో అందుకోసం అది ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తలేదు, ఎంత చూసినా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దెన్ ఐ రియలైజ్ దట్ ఏఎంఐ ఐడి మనం రాంగ్ ఇచ్చినామని. దెన్ ఐ కాపీడ్ ఇట్ ఫ్రమ్ దిస్ లాంచ్ ఇన్స్టెన్స్ కొడితే నాకు ఏఎంఐ ఐడి వచ్చింది. ఇక్కడ మీరు చెక్ ఏఎంఐ అని కొడితే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, RHL HVM ఇది T2 మైక్రో. ఓకే, సో ఇంకోటి వచ్చేసి EC2 యూజర్ చేంజ్ చేసిన. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ గో బ్యాక్. ఓకే, సో లీవ్ పేజ్, ఐఎమ్ నాట్ సేవింగ్ ఎనీథింగ్, ఆల్రెడీ సేవ్ చేసాను నేను. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఐ సే బిల్డ్ నౌ. ఓకే, సో బిల్డ్ నౌ అని కొడతా. బిల్డ్ నౌ అని కొట్టిన తర్వాత ఓకే, సో ఇట్ ఈస్ స్టార్టింగ్. ఓకే, AWS Jenkins slave స్టార్ట్ అయిందని చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు డాష్ బోర్డ్ అండ్ మేనేజ్ Jenkins, మేనేజ్ నోట్స్. ఓకే, సో ఇక్కడ ఇంకా లాంచ్ అవ్వలేదు. విల్ గో టు AWS అండ్ విల్ గో టు EC2 డాష్ బోర్డ్ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ ఉంది. ఓకే, ఇన్స్టెన్సెస్ రన్నింగ్లోకి వెళ్ళిన నేను. ఓకే, సో ప్రస్తుతానికి 3 ఇన్స్టెన్స్లు రన్ అవుతున్నాయి. ఓకే, లెట్ మీ గో బ్యాక్ హియర్. సారీ. ఓకే, పైథాన్. ఓకే, ఇట్స్ స్టిల్ చెకింగ్. ఓకే, ఇఫ్ ఐ గో హియర్ ఇప్పుడు చూడండి ఏజెంట్ లాంచ్ అయింది మనకి. సో ఇఫ్ ఐ గో టు లాగ్. ఓకే, సో ఇక్కడ నుండి వెయిటింగ్ ఫర్ SSH టు కమ్ అప్ అంటుంది. ఓకే, ఎందుకంటే ఇంకా ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వలేదు ఇక్కడ. విల్ డూ ఏ రీఫ్రెష్ హియర్. ఓకే, ఇక్కడ నుండి నవ్ ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్. ఓకే, సో ఇక్కడ ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. ఓకే, సో యూ సీ హియర్ దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ, దిస్ ఈజ్ మై ప్రైవేట్ ఐపీ. మనం పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అవ్వాలని చెప్పినాం కాబట్టి 65.2.35.154 ఉంది. మీరు ప్రైవేట్ ఐపీతో కూడా కనెక్ట్ అవ్వచ్చు యాక్చువల్గా, ఇంటర్నల్ ఐపీఏ కాబట్టి. ఓకే, సో యూ కెన్ ఆల్సో కనెక్ట్ విత్ ది ప్రైవేట్ ఐపీ ఆల్సో. ఓకే, సో ఇక్కడ చూసాము లైక్ ఇట్స్ స్టిల్ ట్రైంగ్ టు కనెక్ట్ టు ది SSH ఎందుకంటే ఇంకా సిస్టమ్ అప్ అవ్వలేదు. సో సిస్టమ్ అప్ అయిన తర్వాత ఇట్ విల్ కనెక్ట్ టు ది SSH. ఓకే, సో అది అందరికీ తెలిసిన విషయమే మనకి. సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో మీన్ వైల్ ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ సే రీఫ్రెష్. ఓకే, సో ఇది ఇంకా ఇనిషియలైజింగ్ మోడ్లోనే ఉంది. ఇది మనం కూడా ట్రై చేద్దాం కనెక్ట్ అవ్వడానికి. సో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ సే ఓకే, సో నౌ ఇట్ గాట్ ఎనేబుల్డ్. ఓకే, సో SSH రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇఫ్ ఐ సే sudo su హైఫన్ జస్ట్ చెక్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఏం చేయట్లేదు నేను. ఓకే, సర్వీస్ SSH స్టేటస్ అన్నాం. ఓకే, సో రన్నింగ్లో కనిపిస్తుంది మనకి SSH. ఓకే, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సర్వర్ ఎనీవే అండ్ ఐ విల్ గో బ్యాక్ టు Jenkins. ఓకే, సో ఇక్కడ కనెక్ట్ అయిందని చూపిస్తుంది. జావా ఆల్రెడీ డౌన్లోడెడ్ అంటుంది. ఓకే, సో జావాని డౌన్లోడ్ చేసింది. సో మనం ఎందుకంటే ఇన్స్టాల్ చేసాము గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ జస్ట్ ఇన్స్టాల్ ఆల్ ది జావా ప్యాకేజెస్. ఓకే, సో మనం ఇన్స్టాల్ అన్నాము ఇక్కడ. వేర్ ఇస్ దట్ ఇక్కడ. ఓకే, sudo install -y జావా వర్జన్ అండ్ ఆల్సో గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసేసింది. ఓకే, సో ఎనీవే ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ ఇక్కడ. Okay, and this is the Unix agent. Okay, this is fine. We'll wait for the output. ఇక్కడ చూడండి ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఆన్లైన్. ఓకే, సో ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయిపోయింది అండ్ ఆన్లైన్లో చూపిస్తుంది. అండ్ ఇఫ్ ఐ గో టు మై బిల్డ్. ఓకే, సో డాష్ బోర్డ్ బిల్డ్కి వెళ్దాము అండ్ ఇఫ్ యూ సీ బిల్డ్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో బిల్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది మనకి. ఓకే, సో ఇది 1 minute తర్వాత ఏం చేస్తుంది, 1 minute పెట్టినాం మనం, మీకు గుర్తుందో లేదో.
సో 1 minute వరకు మనకి ఏ బిల్డ్ రన్ అవ్వలేదు అనుకోండి, దిస్ ఇన్స్టెన్స్ విల్ గో డౌన్, రైట్? సో అగైన్ ఇఫ్ ఐ గో టు ఇన్స్టెన్సెస్ EC2 డాష్బోర్డ్, నేను చాలా ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసేసిన ఇప్పుడు. ఆ యొక్క ఎర్రర్ వల్ల నేను ఒక 7-8 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో ఎనీవే ఇట్ స్టిల్ రన్నింగ్ స్టేట్లో ఉంది. విల్ గో హియర్. ఓకే, సో 1 minute ఆగుదాము. 1 minute ఆగితే డెఫినెట్లీ ఇట్ విల్ గో ఆఫ్. ఎందుకంటే ఐ విల్ అగైన్ షో యూ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చూడండి సక్సెస్ఫుల్ అయిపోయిందని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఎనీవే ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం, ఇక్కడ గో డౌన్, ఇక్కడ చూడండి ఐడిల్ టర్మినేషన్ టైం 1 minute ఇచ్చినాం. అంటే ఇది 1 minute వరకు వెయిట్ చేస్తుంది. ఏ బిల్డ్ రన్ అవ్వట్లేదు ది నోడ్ పైన, ఈ స్లేవ్ పైన, అంటే ఇట్ విల్ టర్మినేట్. ఓకే, సో మనకి చాలా అడ్వాంటేజెస్. ఓకే, సో మీకు చాలా కాస్ట్ సేవింగ్ ఇది యాక్చువల్గా. ఓకే, సో మీకు ఎప్పుడైతే బిల్డ్ రన్ అవ్వాలనో అప్పుడే నోడ్ లాంచ్ అవుతుంది, స్లేవ్ లాంచ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ఇట్ విల్ గో డౌన్ ఇఫ్ దేర్ ఆర్ నో బిల్డ్స్. ఓకే, నేను ఓన్లీ 1 minute ఇచ్చిన, ఎందుకంటే జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. జనరల్గా మనకు 30 minutes 60 minutes ఆర్ఎల్ 0 కూడా పెడతారు కొంతమంది, ఎందుకంటే ఇట్ నెవర్ గోస్ డౌన్. ఓకే, సో ఇఫ్ యూ గో టు డాష్బోర్డ్ అగైన్. ఓకే, సో ఐ విల్ షో యూ మేనేజ్ జెన్కిన్స్. ఓకే, ఇక్కడ చూసాము, ఇక్కడ లాగ్లోకి వెళ్తే మనకి యాక్చువల్గా ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, సో ఇంకా లైక్ వెయిటింగ్ అనమాట. 1 minute తర్వాత ఆఫ్ అయిపోతుంది, నేను చూపిస్తుంది. ఐ విల్ పాస్ హియర్. సో ఇక్కడ చూడండి ఇట్ జస్ట్ కేమ్ అవుట్. ఓకే, సో ఇది బయటకు వచ్చేసింది. సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు ది లిస్ట్, ఓకే, సో ఇక్కడ నా ఏజెంట్ కనిపిస్తలేదు. ఓకే, సో ఇట్ జస్ట్ గాట్ టర్మినేటెడ్. ఓకే, సో ఇక్కడ రీఫ్రెష్ చేసాము. సో ఇక్కడ చూడండి ఓన్లీ 3 కనిపిస్తున్నాయి. ఓకే, అది టర్మినేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ఇన్స్టెన్స్ టైప్, ఇక్కడ సారీ నాట్ ఇన్స్టెన్స్ టైప్, ఇన్స్టెన్సెస్లోకి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్స్ గెటింగ్ టర్మినేటెడ్. ఓకే, సో బాక్స్ చూసాం ఎక్కడ ఉంది, అది అన్నీ కూడా టర్మినేటెడ్లోనే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఈ బాక్స్ షట్టింగ్ డౌన్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఓకే, సో ఆఫ్టర్ షట్టింగ్ డౌన్ ఇట్ విల్ గో ఇన్ టు ది టర్మినేటెడ్ స్టేట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో ఐ హ్యావ్ షోన్ యూ. ఓకే, నార్మల్ లైనెక్స్లో ఎట్లా, అంటే నార్మల్ లైనెక్స్ బాక్స్ ఉంటే ఎట్లా చేస్తాము, EC2 ప్లగిన్తో ఎట్లా చేస్తాము. ఓకే, సో EC2 ప్లగిన్తో చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ how you launch EC2 instance as a slave using EC2 plugin. Okay, next మనం ఏం చేద్దామంటే we'll try to install Docker. Okay, so Docker plugin install చేయడానికి ట్రై చేద్దాము. I'll go to available and I'll say Docker. Okay, I'll go with Docker, like I'll go with Docker build and use Docker containers from pipelines, Docker API. Okay, so I'm not required. Okay, so for now నేను డాకర్కి వెళ్తున్నా, క్లౌడ్ ప్రొవైడర్స్ డాకర్స్లోకి వెళ్దాం. ఓకే, సో అండ్ I'll say install and without restart. Okay, so let us wait for this to come up. Okay, so నా Docker install అయిపోయింది. Okay, let me go to the dashboard and then let me log into that box. Okay, so ఇది నా Docker slave box. Okay, so ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ we need to edit a file. Okay, so if I go to library, lib system d. Okay, so next వచ్చేసి system and docker.service. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడికి వెళ్తే ఎగ్జిక్ స్టార్టర్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జిక్ స్టార్ట్ అనే దీన్ని, ఈ కమెంట్ని లైక్ దీన్ని చేంజ్ చేయాలి మనం. ఓకే, సో యూ నీడ్ టు యూస్ దిస్, యూ నీడ్ టు చేంజ్ దిస్ అట్రిబ్యూట్. ఓకే, సో ఎనీవే ఐ విల్ కమెంట్ దిస్ ఫస్ట్. ఓకే, ఇన్సర్ట్ మోడ్ కమెంట్స్ అండ్ ఓకే exec start. ఓకే, కాపీ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ నేను ఐ విల్ సే docker d -h, ఇక్కడ విల్ గో విత్ TCP. ఓకే, TCP colon 0.0.0.0 and I'll go with 4243. ఓకే, సో 4243 వచ్చేసి ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ పోర్ట్ నా 4243 పైన. ఓకే,
ఓకే. సో ఇందాక డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఐ జస్ట్ లాగ్డ్ ఇన్ మళ్ళీ. ఓకే. సో ఎక్స్ఎక్స్ స్టార్ట్. ఓకే. సో ఐ హావ్ గివెన్ 0.0.0.0 4243. ఓకే. సో మేక్ ష్యూర్ దట్ మీకు ఈ మాస్టర్ నుంచి స్లేవ్కి కనెక్ట్ అయ్యేటప్పుడు 4243 పోర్ట్ ఓపెన్ ఉండాలి మీకు. ఓకే. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ కానీ ఏదైనా క్లౌడ్లో యూజ్ చేస్తుంటే మాత్రం సెక్యూరిటీ గ్రూప్స్లో ఈ పోర్ట్ని ఓపెన్ చేసుకోండి, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే. సో జస్ట్ I just saved it. Okay. So then you need to do a restart system ctl, and I'll say daemon reload dae. Okay. Then system ctl, I'll say docker start. Start docker. Okay, and if I check the status, everything good. Okay, then I'll say docker ps. Okay, so any run outunayi. Okay, and also if you want to check curl http localhost. ఓకే. సో పోర్ట్ వచ్చేసి 4243 వర్షన్. ఓకే. సో ఓకే, పోర్ట్ 42 కనెక్షన్ రిఫ్యూజ్డ్ అంటుంది. గివ్ మీ సెకండ్, ఐ ఎనేబుల్ దిస్ ఆన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ నేను ఇందాక మనకి డిస్కనెక్ట్ అయినప్పుడు కరెక్ట్గా ఫైల్ సేవ్ చేయలేదు నేను. సో వేర్ రన్ డాకర్ డాట్ స్టాక్ కంటైనర్ డి డాట్ స్టాక్ ఉండే, అందుకనే సో మనం ఇందాక ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో ఎనీవే ఇఫ్ ఐ గో అండ్ చెక్. ఓకే. సో ఇక్కడ చూడండి ఐ కెన్ గెట్ ద వర్జన్. ఓకే. సో ఇది నా పబ్లిక్ ఐపీ. ఓకే. సో పబ్లిక్ ఐపీతో వర్జన్ చెక్ చేస్తున్నా, అండ్ ఆల్సో పోర్ట్ కూడా ఓపెన్ చేసిన. ఓకే. సో మీరు 4243 పోర్ట్ ఓపెన్ చేయాలి, అదర్వైజ్ ఇట్ కెనాట్ బీ కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ మాస్టర్. ఓకే. సో మీకు మాస్టర్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా 4243 ఓపెన్ చేయండి, అండ్ ఆల్సో మీకు కర్ల్ కమాండ్ యూజ్ చేసినప్పుడు యూ షుడ్ గెట్ దిస్ అవుట్పుట్. ఓకే. సో let me ping and also I'll say docker ps ఏం రన్ అవ్వట్లేదు, సో I'll just ping localhost. Okay. So now we'll go to our Jenkins box. Okay, now I'm into my Jenkins box. Okay, so again manage Jenkins loki ellandi, manage Jenkins, and go to clouds. సో ఇక్కడ మనకి కాన్ఫిగర్ క్లౌడ్స్లోకి వెళ్తే యూ విల్ సీ డాకర్. ఓకే, ఇది మన అమెజాన్ EC2 ఉంది, అండ్ ఇఫ్ ఐ గో హియర్ యాడ్ ఎ న్యూ క్లౌడ్, సో ఇక్కడ నుండి డాకర్ వచ్చి మనకు. ఓకే. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డాకర్, ఓకే, సో యుల్ గెట్ ఆల్ ది డాకర్కి సంబంధించిన అన్నీ వస్తాయి మనకు. ఓకే. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డాకర్ ఏజెంట్ టెంప్లెట్స్, list of agent. Okay, docker cloud. Okay, so docker host url వచ్చేసి I'll go to my box, మన ఇది, then copy this. Okay, ఇక్కడ వచ్చేసి మనం ఏమి ఇచ్చినాం 4243, right? 4243 ఇచ్చినాం, and what is the url we have given? So it will be TCP. Okay, so TCP ఇచ్చినాం మనము TCP:// ఓకే 4243. ఇక్కడ నేను టెస్ట్ కనెక్షన్ అంట. ఓకే, వర్జన్ వచ్చేసింది మనకి చూడండి. సో ఇట్ ఈస్ గుడ్ అండ్ గుడ్. ఓకే, సో నోట్ డిజేబుల్డ్ అని ఉంది, సో ఐఎమ్ ఎనేబులింగ్ దిస్. ఓకే, సో ఎక్స్పోజ్ డాకర్ హోస్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ లుక్స్ గుడ్. ఓకే, అన్నీ ఫైన్. ఓకే, సో దెన్ యూ గో టు యాడ్ డాకర్ టెంప్లెట్స్. ఓకే, సో లేబుల్ వచ్చేసి ఏమిజం డాకర్ -slave. ఓకే, సో ఇది డాకర్ స్లేవ్ కాదు, డాకర్ -slave అని ఇద్దాం. సో డాకర్ ఇమేజ్. ఓకే, సో మనం JNLP కనెక్షన్తో చేయాలి ఇది. ఓకే, సో ఇఫ్ ఐ సే JNLP ఫర్ జెన్కిన్స్, ఓకే, ఇమేజ్. ఓకే, చాలా స్లో అయిపోయింది సిస్టమ్ ఎందుకు. ఓకే, సో ఇది నా ఇమేజ్. ఓకే, సో మీరు యాక్చువల్గా JNLP కనెక్షన్ అనేది చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ద SSH. ఓకే, సో SSH అంటే మీకు జనరల్గా యూ కెన్ రైట్ యువర్ ఓన్ డాకర్ ఫైల్ అండ్ యూ కెన్ కనెక్ట్. ఓకే, సో జనరల్గా అయితే ఐఎమ్ గోయింగ్ విత్ ది
స్లేవ్. ఓకే, సో జెన్కిన్స్ స్లేవ్. ఓకే, సో నేను జేఎన్ఎల్పి స్లేవ్కి వెళ్తున్నా. ఓకే, సో ఇది నా స్లేవ్ ఇమేజ్. ఓకే, సో ఈ స్లేవ్ ఇమేజ్ని మీరు డాకర్ ఇమేజ్లో పెట్టండి తీసుకెళ్ళి. ఓకే, somehow it's very slow. Okay, so I'll say latest. ఓకే, సో లేటెస్ట్ ఇమేజ్ రిజిస్ట్రీ, మీకు వేరే రిజిస్ట్రీస్ ఏమైనా ఉంటే ఓకే అథెంటికేట్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ మై పబ్లిక్ రిజిస్ట్రీలోనే ఉంది మనది. ఓకే, సో యూసేజ్ వచ్చేసి ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోడ్ అంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, అండ్ everything looks good and fine. Okay, so connection method. Okay, so if you go here, ఓకే ఇక్కడ ఉంది కనెక్ట్ మెథడ్ వచ్చేసి వీఆర్ గోయింగ్ విత్ జేఎన్ఎల్పి. ఓకే, సో జేఎన్ఎల్పి కనెక్షన్ మోడ్లోకి వెళ్తున్నాం మనం. ఓకే, సో అండ్ ఆల్సో జెన్కిన్స్ యూఆర్ఎల్ ఇవ్వాలి ఇక్కడ. సో దిస్ ఈజ్ మై జెన్కిన్స్ యూఆర్ఎల్, సో ఐఎమ్ గివింగ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ. సో ఇక్కడ నా జెన్కిన్స్ యూఆర్ఎల్ ఇచ్చేసిన. ఓకే, సో లుక్స్ గుడ్ ఫర్ నౌ. ఓకే, ఓకే, అండ్ ఆల్సో అప్లై and also save. Okay, so again we'll go to the dashboard, my pipeline script, basic script. So configure. Okay, somehow system chala slow అయిపోయింది. Then if I go here, okay, so ఇక్కడ మనది వచ్చేసి docker. Okay, so ikkada will go with docker hyphen slave. Oops, no, it's there, right? Docker hyphen slave. I'll try to build anyway. ఏదో ఎర్రర్ చూపిస్తుంది ఇది మొత్తానికి, బట్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ దట్. లెట్ మీ గో దేర్ అండ్ ఫైండ్ ఇట్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మేనేజ్ జెన్కిన్స్ అండ్ మేనేజ్ నోట్స్ అండ్ క్లౌడ్స్. ఓకే, ఇక్కడ ఇంకా చూపించట్లేదు ఇది. ఓకే, సమ్ ఎర్రర్ గాట్. Okay, connect agent to Jenkins, one of these ways. Java WebStar, okay, is not available JVM version. Running Jenkins, okay. Okay, so one thing missing ఏంటంటే మనం 50,000 పోర్ట్ ఏదైతే ఎనేబుల్ చేసినామో జేఎన్ఎల్పికి, అది ఇక్కడ నేను ఎనేబుల్ సెక్యూరిటీ గ్రూప్స్లో ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసిన సెక్యూరిటీ గ్రూప్స్లో. సో ఇఫ్ ఐ గో అండ్ బిల్డ్ ఇట్ అగైన్. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సే బిల్డ్ నౌ. ఓకే, సో ఫిఫ్త్ బిల్డ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఓకే, సో బిల్డ్ సక్సెస్ఫుల్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి ఐ హావ్ బిల్డ్ క్లౌడ్ వచ్చేసి డాకర్, కంటైనర్ ఐడి వచ్చేసి. ఓకే, సో దిస్ ఇస్ ది కంటైనర్ ఐడి అని చూపిస్తుంది. సో ఇఫ్ ఐ గో అండ్ సే డాకర్ పిఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి దిస్ ఈస్ ది కంటైనర్ ఐడి. ఓకే, సో ఇట్స్ అప్ ఫ్రమ్ 28 seconds అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ గో హియర్, గో బ్యాక్. ఓకే, సో ఇది నా రన్నింగ్లో ఉంది. సో లెట్ us కాపీ దిస్ అండ్ చెక్. ఓకే, సో ఈ నోడ్ రన్ అవుతుందా లేదా చెక్ చేసాము. సో విల్ గో టు డాష్బోర్డ్, మేనేజ్ ప్లగిన్స్. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద నోడ్ విచ్ ఈజ్ రన్నింగ్. ఓకే, సో ఇది డాకర్ స్లేవ్ రన్ అవుతుందని చూపిస్తుంది మనకి. ఓకే, సో డాకర్స్లో మనం ఈజీగా రన్ చేయొచ్చు. లైక్ వెన్ యూ కంపేర్ విత్ విఎమ్స్, మీకు ఈసీ టు విఎమ్స్ ఏంటంటే మనకి ఐడియల్గా ఉంటే టర్మినేట్ చేసేస్తున్నాం, అక్కడ మీకు చాలా కాస్ట్ సేవ్ అవుతాయని చెప్పిన. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డాకర్స్, మీరు స్లేవ్స్ డాకర్స్ పైన రన్ చేస్తే లైక్ యూ కెన్ మేనేజ్ లాడ్ ఆఫ్ లోడ్ అండ్ ఆల్సో మీకు చాలా ఏమంటారు కాస్ట్ చాలా డిక్రీజ్ చేస్తున్నాం మనం. ఓకే, సో రియల్ టైంలో మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు EC2లో అన్న లాంచ్ చేస్తారు, ఆర్ ఎనీ క్లౌడ్లో అయినా విఎమ్స్లో అయినా లాంచ్ చేస్తారు. అండ్ ఫర్ ఎక్కువ లోడ్ ఉందనుకోండి విఎమ్స్లో లాంచ్ చేసి దెన్ నోడ్స్ని టర్మినేట్ చేసేస్తారు. అదర్వైజ్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్ టు గో విత్ ది కంటైనర్స్. ఓకే, సో డాకర్ కంటైనర్స్తో వెళ్తే కూడా ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు మేనేజ్. ఓకే, సో ఏంటంటే కాస్ట్ సేవింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నా డాకర్ కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో
if I say mark this node temporarily offline, ఇది offline అయిపోతుంది. ఓకే, సో this is how you can do with the dockers. ఓకే, సో we have seen with the server, నార్మల్ సర్వర్తో ఎట్లా చేస్తామో చూసినాము VMతో, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ విత్ అమెజాన్ EC2, దెన్ వీ హ్యావ్ సీన్ విత్ డాకర్స్. ఓకే, సో మీరు స్లేవ్స్ ఇన్ని విధాలుగా రన్ చేయొచ్చు. సో మోస్ట్ రికమెండెడ్ వేస్ క్లౌడ్ EC2, అది క్లౌడ్ ఏ VM అయినా ఆర్ఎల్స్ డాకర్. ఓకే, సో మీకు టెస్ట్ సర్వర్స్లో ఎక్కువ డాకర్స్ పైన, ఎక్కువ మైక్రో సర్వీసెస్ పైన రన్ అవుతున్నప్పుడు డాకర్స్ పైన చేయడం ఈజీ మీకు, ఎందుకంటే మీకు చాలా కాస్ట్ సేవ్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే మీకు ఎక్కువ జాబ్స్ రన్ అవ్వాలి అనుకుంటే మనం ఎప్పుడు స్లేవ్ నోట్స్లోనే రన్ చేస్తాము. బికాస్ మాస్టర్లో ఎందుకు రన్ చేయమంటే లైక్ మాస్టర్లో అంత జాబ్స్ రన్ చేస్తే మీకు మాస్టర్ రిసోర్సెస్ అన్నీ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లోడ్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందుకని మనం ఎప్పుడైనా కానీ జాబ్స్ని స్లేవ్ నోట్స్లో రన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. లైక్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ హౌ యూ డూ దిస్. ఓకే, సో మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే యూ కెన్ రిఫర్ దిస్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ హౌ యూ రన్ యువర్ స్లేవ్ నోట్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. హోప్ యూ గైస్ ప్రాక్టీస్. ఓకే, చాలా ప్రాక్టీస్ చేయండి దీనిపైన. ఓకే, సో దట్ యూ విల్ గెట్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ అందర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.